మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఈశ్వర్ అంటే మీ అందరు సాక్షిలో పనిచేస్తున్నటువంటి ఈశ్వర్ మీ అందరికీ ఒక కమిడియన్ లాగా కనిపిస్తున్నాడు, ఒక బఫూన్ లాగా కనిపిస్తున్నాడు, మీడియా వృత్తిని చంపుకున్నటువంటి వ్యక్తిలా కనిపిస్తున్నాడు. కానీ ఒకప్పుడు ఇదే ఈశ్వర్ జర్నలిజం చేస్తే ఎలా ఉంటుందో మీరు ఎప్పుడు చూడలేదు. నేను చూపిస్తాను, చూడండి. ఆ చూపించే ముందు దయచేసి మీరు అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడైనా అడ్డంగా బుక్కైతే చాలు అది ప్రతిపక్షాల కుట్రాలడం, లేదంటే హనీ ట్రాప్ అంటూ బుక్కాయించడం పరిపాటిగా మారింది. అసలు ఏ పదవి లేని వాళ్ళు, గాలికి తిరిగిన వాళ్ళు ఏం చేసినా ఎవ్వడు పట్టించుకోడు. కానీ బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వాళ్ళు ఏ చిన్న తప్పు చేసినా, ఏ తప్పటడుగు వేసినా రచ్చరచ్చవుతుంది. అందుకే వాళ్ళు ఖచ్చితంగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే ఇదిగో ఇలానే రచ్చరచ్చవుతుంది. ఒకరేమో అరగంట అంటారు, మరొకరు సుగుణ వస్తున్నా అంటారు, ఇంకొకరు వెనుక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటారంటారు. ఈ ఆడియోలో ఉన్నది వారి వాయిస్ అవునో కాదు తరువాతి విషయం. ఈ చండాలం వినలేక కన్నభేరి పగిలిపోతుంటే ఇప్పుడు ఏకంగా వీడియోలే బయటకు వస్తున్నాయి. కళ్ళు పేలిపోతున్నాయి. చీకట్లో సాగిపోయే వ్యవహారాలను, చీకట్లో ఉండాల్సిన వ్యవహారాలను ఎందుకు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి? ఇది ప్రత్యర్థుల కుట్ర లేక మన నేతల నిజ స్వరూపమా? ఏదేమైనా ఈ తరహా ఆరోపణలు రావడం ఇదే తొలిసారైతే కాదు. ఇప్పుడు గోరంట్ల మాధవ్, అంతకు ముందు అంబటి రాంబాబు, దానికి ముందు అవంతి శ్రీనివాస్, పృథ్వీరాజ్. అప్పట్లో వీరి ఆడియో కాల్స్ మాత్రమే వచ్చాయి. అవి ఫేక్ ఆడియో కాల్స్. అదే అంటే ఒకప్పుడు ఈశ్వర్ జర్నలిస్ట్ అంటే అలా ఉంటది. ఎట్ట నిజాన్ని నిర్భయంగా చెప్పటం, ప్రత్యర్థులకు చెమటలు పట్టించేటువంటి జర్నలిస్ట్ దగ్గర నుంచి ఇవాళ సాక్షిలో చేరిన తర్వాత ఈశ్వర్ ఏమయ్యాడు? అతను ఉన్నటువంటి జర్నలిజం చంపేసుకున్నాడు. అతనిలో ఉన్నటువంటి వాక్య చాతుర్యాన్ని చంపేసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి అండ్ వైసీపీ పార్టీకి భజన చేయటం మొదలుపెట్టాడు. ఈరోజు నిజంగా చెప్తున్నా, ఒకప్పుడు నేను ఈశ్వర్ని చూసినప్పుడు ఎంత అసలు మొత్తం జర్నలిజంలోనే ఒక నూతన ఒరవడి సృష్టినటువంటి వ్యక్తిగా కనిపించాడు. పదునైన మాటలు, వాక్యాన్ని ఉపయోగించేవాడు. తన మాటలు నిజంగా చెప్తున్నా ప్రత్యర్థులకి తూటాల్లా పేలయ్యి తప్పు చేసిన వాడిని బట్టలు ఉడదీసి బజార్ నిలబెట్టగలిగే కెపాసిటీ ఉన్నటువంటి ఈశ్వర్ ఈరోజు ఏమయ్యాడు చెప్పండి? ఎందుకు ఈరోజు పొరపాటున ఇది ఇప్పుడు ఇంకొక ఛానల్లో పనిచేశాడు కాబట్టి ఈశ్వర్ తనలో ఉన్నటువంటి నిజాయితీ అంటే తనలో ఉన్నటువంటి జర్నలిజం అనేది బయటకు వచ్చింది. అదే సాక్షి ఛానల్లో ఒకవేళ కానీ ఏదైతే ఈ గోరంట్ల మాధవ్ వీడియో కానీ బయటకు వచ్చినప్పుడు కానీ సాక్షిలో ఉండుంటే అసలు ఏం చెప్తారో తెలుసా ఈశ్వర్? నేను గోరంట్ల మాధవ్కి ఫోన్ చేశాను, అర్జెంటుగా ఒక సబ్జెక్ట్ మీద డెబిట్ పెట్టడానికని నేను ఫోన్ చేశాను. ఆయన అదే టైంలో పాపం బాత్రూంలోకి వెళ్ళి వస్తున్నాడు. నేను వీడియో కాల్ చేసేసరికి ఆ కాల్ వచ్చిన కంగారులో ఆయన ఇలా పట్టుకోబోయి ఆ తువాలు ఊడిపోయింది, ఆయన జస్ట్ ఊరక ఇలా అన్నాడు అని చెప్పేసి. అంటే ఒక నిజాయితీ కలిగిన జర్నలిజానికి, కట్టుకథని జర్నలిజంగా చేయటానికి ఉన్నటువంటి తేడా, డిఫరెంట్ నేను మీకు క్లియర్గా చెప్తున్నా. ఒకప్పుడు ఈశ్వర్ అంటే గురి చూసి కొట్టేటువంటి వ్యక్తి ఈశ్వర్, ప్రజల సమస్యల మీద పోరాడేటువంటి వ్యక్తి ఈశ్వర్. అలాంటి ఈశ్వర్ ఈరోజు సాక్షి ఛానల్లో చేరి జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ నాయకులకు, అలాగే సాక్షి యాజమాన్యానికి లోబడి తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని చంపుకొని కేవలం ఆత్మసంతృప్తి కోసం, ఏదో వాళ్ళ యాజమాన్యం ఇచ్చేటువంటి జీతాల కోసం మాత్రమే పనిచేసేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో దిగజారాడు. నిజం, ఒకప్పుడు ఈశ్వర్ మాట్లాడితే తూటాల్లా పేలుతాయి. ఒకప్పుడు ఈశ్వర్ ఎపిసోడ్ వచ్చిందంటే ఛానల్స్ కు టీఆర్పీ రేటింగ్లు వస్తాయి. ఈరోజు ఈశ్వర్ రేటింగ్ వస్తే ఒక కమిడియన్ చేసేటువంటి బఫూన్లా తయారయ్యాడు. చివరికి ప్రతి వాడు కామెడీ పీస్రా ఈశ్వర్ అనే పరిస్థితిలో దిగజారిపోయాడు. అందుకు సాక్ష్యం మొన్న మాట్లాడాడు కదా, మొన్న జూన్ 4వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తారు విశాఖపట్నంలో అని చెప్పేసి. అంటే ఏం చేయాలి? మనసు చంపుకొని, మార్గం లేక ఆ యాజమాన్యానికి లోబడి తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని చంపుకొని తను పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇవి కోకొల్లల విషయాలు, ఇవి ఒకటి కాదు, రెండు కాదు. తనకు తెలుసు తనలో ఉన్నటువంటి జర్నలిజం రాను రాను చచ్చిపోతుందని తెలుసు. కానీ ఏం చేయాలి? అందులో పనిచేశారు. ఒక్కసారి అక్కడికి వెళ్ళాము అంటే, ఆ ఛానల్లో మనం వర్క్ చేశామంటే ఇక లైఫ్ లాంగ్ మనలో ఉన్నటువంటి జర్నలిజం చచ్చిపోతుంది. కేవలం మనం భజన చేసేటువంటి ఒక ఐటమ్గానే మిగిలిపోతాం. మనలో ఏదైనా క్రియేటివిటీ ఉండి మనం మాట్లాడాలన్నా కూడా
స్క్రిప్ట్ కూడా పైనుంచే వస్తుంది. మీరు ఇలాగే మాట్లాడాలి, మీరు మాట్లాడేటువంటి దాంట్లో ఒక 30 మినిట్స్ మీ ప్రోగ్రామ్ అయితే అందులో 15 నిమిషాలు చంద్రబాబు నాయుడు తిట్టాలి, 10 నిమిషాలు లోకేష్ని తిట్టాలి, 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డిని పొగడాలి, ఇంకా ఏదైనా టైం మిగిలితే ఇంకొక 5 నిమిషాలు అవసరం అయితే పవన్ కళ్యాణ్ తిట్టాలి, ఇంకా టైం మిగిలి ఉంటే జనసేన వాళ్ళని టీడీపీ నాయకులను తిట్టాలి, ఇంకా టైం మిగిలి ఉంటే ఇంకొక 5 నిమిషాలు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని పొగడాలి. ఇప్పుడు అది చేస్తుంది ఆయన, అంతే కదా. ఇంతకుముందే అన్నాడు అంబటి రాంబాబు నీకు సిగ్గు లేదంటారా ఆడియో కాల్ వచ్చిందని చెప్పి అన్నాడు. ఇప్పుడేమంటున్నాడు అంబటి రాంబాబు భజన చేయాల్సి వస్తుంది, అంబటి రాంబాబు పార్టీ కోసం పనిచేస్తున్నాను అన్నాడు. మరి అప్పట్లో అవంతి శ్రీనివాస్ గారిని అదే ఛానల్లో ఉన్నప్పుడు ఎత్తిపోసాడు. మరి ఇప్పుడేంటి అవన్నీ ఫేక్ కాల్స్, ఫేక్ సృష్టించారంటున్నాడు. అంటే ఆ రోజు నిజమైంది ఇంకొక ఛానల్లో పనిచేసేటప్పుడు ఇప్పుడు ఎందుకు అబద్ధమయ్యాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అబద్ధాన్ని మాత్రమే ప్రజల్లోకి తీసుకెళ్తుంది, అబద్ధాలతో మాత్రమే వాళ్ళు సమాజంలో ఉన్న మనుషుల్ని మైండ్ సెట్ మార్చే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏదైతే తప్పుల్ని ప్రజల్లోకి తీసుకెళ్తారో దాన్ని మాత్రం ఎంకరేజ్ చేసేవాడు. సో రెండింటికి చాలా డిఫరెంట్. అందుకని చెప్పి నేను చెప్పా, ఈశ్వర్ సాధ్యమైనంత వరకు నువ్వు ఆ ఛానల్ని బాయ్కాట్ చేసి వెళ్ళిపో, లేకపోతే 6 నెలలు వాళ్ళతో సావాసం చేస్తే ఆడు వీడైనట్టు నీలాంటి వాళ్ళు కూడా అందులో పనిచేస్తే చివరికి నీలో ఉన్న జర్నలిజాన్ని చంపుకొని నువ్వు ఒక ఆ ఛానల్కి, ఆ సంస్థలకి, ఆ యాజమాన్యానికి ఊరిగం చేయాలి, లేకపోతే బతికినంత కాలం నీలో ఉన్న జర్నలిజం చంపుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది కోకొల్లలు చాలా ఉన్నాయి విషయాలు. జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు ఇస్తూనే తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని చంపుకొని పనిచేసిన సందర్భాలు కోకొల్లలు ఉన్నాయి. ఒకప్పుడు ఈశ్వర్ ఎపిసోడ్ అంటే చాలా మంది ఆసక్తికరంగా చూసేవాళ్ళు, ఇవాళ ఒక కామెడీ చేసేటువంటి షోలో తయారు చేసుకున్నారు. ఇది వాస్తవ విషయం. కాబట్టి ఈశ్వర్ తెలుసుకోవాల్సిన ఏంటంటే తనలో ఉన్నటువంటి జర్నలిజాన్ని, తనలో ఉన్నటువంటి వాక్చాతుర్యాన్ని అంతా కూడా వదిలేసుకొని కేవలం తాడేపల్లి ప్యాలెస్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని సాక్షి ఛానల్ చదివితే వచ్చే పేమెంట్ కోసం మాత్రమే పనిచేసే పరిస్థితికి దిగజారిపోయాడు అనేది 100% నిజం.